హలో ఫ్రెండ్స్, ఇది మీకోసమే. మన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ ఉండి ఎవరైనా ఉచిత వసతి మరియు ఉచిత కోచింగ్ కావాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. మన పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్కు ఉచిత వసతి గృహం మరియు ఉచిత శిక్షను అందించడానికి మన ముందుకు వచ్చారు. ఈ వీడియో డీటెయిల్గా చూడండి. సో ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్, ఎప్పటి వరకు ఉంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, క్లియర్గా మనం ఈ యొక్క వసతి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. గుర్తుంచుకోండి. చూడండి, పోలీసు ఉద్యోగ ఆశావహులకు ఉచిత శిక్షణ. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు పోటీ పడే అభ్యర్థులకు ఏ అవకాశం కల్పిస్తున్నారంటే ఉచిత శిక్షణ మరియు హాస్టల్ వసతి కూడా ఉంటుందండి వీళ్ళ యొక్క ఫ్రీ కోచింగ్లో. చూడండి, అయితే ఈ యొక్క ఉచిత శిక్షణ ఎంతమంది తీసుకుంటారంటే టోటల్గా 600 మెంబర్స్ని తీసుకుంటారు. సో ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి, మీకు ఏ యొక్క డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది మొత్తం కూడా. చూడండి, మొత్తం మీద ఎంతమంది తీసుకుంటారంటే 600 మంది తీసుకుంటారు. 300 మంది ఏమో ఆఫ్లైన్ కోచింగ్ అండి, ఇంకో 300 మందికి ఏమో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ ఇక చూడండి, మనం చెప్పినట్టుగానే 300 మంది ఏమో అభ్యర్థులకు ప్రత్యక్షంగా, ఇంకో 300 మంది ఏమో ఆన్లైన్ శిక్షణ ద్వారా ఇస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఎవరు సహకారంతో నిర్వహిస్తున్నారు ఈ యొక్క పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వాళ్ళంటే లయన్స్ క్లబ్ మరియు ర్యాంక్ గ్రూప్ సహకారంతో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వాళ్ళు ఉచిత శిక్షణ మరియు ఉచిత కోచింగ్ను మరియు ఉచిత వసతి గృహంను కల్పిస్తున్నారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది కూడా మాకు హాస్టల్ కావాలి, మా దగ్గర డబ్బులు లేవని ఎవరైతే చింతిస్తుంటారో ఇది వారి కోసమే. గుర్తుంచుకోండి. ఇది చూడండి, నెక్స్ట్ ఈ అభ్యర్థుల కోసం అర్హత పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే ఆగస్టు 16 ఉంటుందండి. ఈ యొక్క ఆగస్టు 16 అర్హత పరీక్ష ఉంటుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే అప్లికేషన్ డేట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఆగస్టు 12 వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్ ఉందండి. ఆగస్టు 12 అప్లికేషన్ డేట్ అయితే ఆగస్టు 16 మీకు ఎగ్జామ్ ఉంటుంది, గమనించగలరు. ఇక్కడ చూడండి, అర్హత పరీక్షకు అభ్యర్థులకు కనీస విద్యార్హత ఏంటంటే డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి, డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉచిత కోర్సు కోసం మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ఏ ప్రాంతాల్లో ఈ యొక్క అర్హత పరీక్ష ఉంటుందంటే గుర్తుంచుకోండి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. ఈ యొక్క ఫ్రీ టెస్ట్ ఏమంటారు, ఇది ఉచిత అవగాహన, ఉచిత కోచింగ్ కోసం మరియు ఉచిత వసతి గృహం కోసం వీళ్ళు టెస్ట్ నిర్వహిస్తారు. ఆ టెస్ట్లో ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ ఏమంటారు ఫ్రీ కోచింగ్ మరియు వసతి గృహం ఉండడం జరుగుతుంది, గమనించగలరు. అయితే ఇక్కడ చూడండి, ఎంపికైన అభ్యర్థులకు శిక్ష ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే సెప్టెంబర్ 15 నుంచి ఈ యొక్క శిక్షణ అనేది ప్రారంభమవుతుంది. దరఖాస్తు లాస్ట్ డేట్ ఆగస్టు 12 అని గుర్తుంచుకోండి. ఆగస్టు 12న దరఖాస్తు ఎండ్ అండి. లాస్ట్ డేట్ చివరి తేదీ ఎప్పుడంటే ఈ యొక్క దరఖాస్తు తేదీ ఎప్పుడంటే ఆగస్టు 12 గమనించండి. దాని తర్వాత శిక్షణ కాలం ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ అండి. ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరిగేంత వరకు ఈ యొక్క శిక్షణ కాలం అనేది పూర్తవుతుంది, గమనించండి. అయితే ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, ఎవరైనా హెల్ప్లైన్ కావాలనుకుంటే మాత్రం ఈ యొక్క హెల్ప్లైన్కి కాల్ చేయండి. 9542433427 ఇది వారి యొక్క హెల్ప్లైన్. అయితే మీ యొక్క ఇదే అండి వెబ్సైట్ ఏంటంటే ఇది మీకు ఈ వీడియో కింద మీకు ఏమంటే లింక్ ఇస్తాను. ఈ లింకును ద్వారా వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోండి. ఆగస్టు 12 వరకే లాస్ట్ డేట్ ఉంది, గమనించగలరు. మరి ఎగ్జామ్ సెంటర్ ఏ ప్రాంతాలు ఉన్నాయంటే సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్ సెంటర్ కొన్ని ప్రాంతంలో మాత్రం ఉన్నాయి. తెలంగాణ చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ ప్రాంతాలు మాత్రం సెంటర్స్ మాత్రం కొన్ని ప్రాంతాల్లో నుండే గమనించగలరు. హైదరాబాదు, వరంగల్, నల్గొండ మరియు కరీంనగర్, సంగారెడ్డి, దాంతో పాటుగా రామాయంపేట, బోధన్ మరియు వనపర్తి, నిర్మల్. గుర్తుంచుకోండి, ఈ ప్రాంతాల్లో మాత్రమే మీకు ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు, గమనించగలరు. ఇటువంటి శిక్షణ అనేది ఇస్తారు. చూడండి, ఈ వీడియో మొత్తం ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మొత్తం 600 మంది తీసుకుంటారు. అందులో 300 మంది ఆఫ్లైన్, మరి 300 మందిని ఆన్లైన్ ద్వారా గుర్తిస్తారు, గమనించండి. అయితే దరఖాస్తు యొక్క చివరి తేదీ ఎప్పుడంటే ఆగస్టు 12 దరఖాస్తు యొక్క చివరి తేదీ. అర్హత పరీక్ష ఏమో ఆగస్ట్ 16 ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆగస్ట్ 16 పరీక్ష ఉంటుంది. విద్యార్హత ఏంటంటే డిగ్రీ ఉంటే చాలు. శిక్షణ ప్రారంభం మాత్రం సెప్టెంబర్ 15 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ ముగింపుకు ఎప్పటి వరకు అంటే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందా, ఎస్ఐ మెయిన్స్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజుల వరకు వీళ్ళు శిక్షణ అనేది అందిస్తుంటారు, గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదండి పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నారు తెలంగాణ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ పోలీసు అభ్యర్థులకు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా మీకు మంచి ఫలితాలు రావాలని, అందరూ కూడా ఎవరైతే కావాలనుకున్నారో ఈ యొక్క శిక్షను మంచిగా ఇంకొక 1 రోజుల నుండి బాగా కష్టపడి ఈ యొక్క సీట్ సాధించగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి
టెస్ట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం కావచ్చు, ఏదైనా జాబ్ అప్డేట్స్ కోసం కావచ్చు, మరియు కరెంట్ అఫైర్స్ కోసం, మరియు పీవైక్యూస్ కోసం, ఎంసీక్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.